అందరికీ నమస్తే అండి. లక్ష్మీ పాలంకి ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము గోంగూర పచ్చడి చేసుకున్నాం, ఆ వీడియో పెడుతున్నాను. ముందుగా గోంగూర కాడలకి ఉన్న ఆకులన్నీ మంచివి చూసి ఆకులు తీసేసుకున్నామండి. అంటే ఆకులకి వెనకాతల చిన్న చిన్న గుడ్లు అవి ఉంటాయి కదా, అవి కాకుండా మంచి ఆకులు చూసి ఏరుకుని అన్నీ ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత 1-2 సార్లు శుభ్రంగా కడుక్కుని ఒక చిల్లులు గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకున్నాం అన్నమాట. అంటే నీళ్ళన్నీ ఆ చిల్లులు గిన్నెలోంచి నీళ్లు బయటకు వచ్చేస్తాయి. వచ్చేసాక ఆకంతా బాగా ఆరిపోయేదాకా ఉంచామన్నమాట. ఆకంతా బాగా ఆరిపోయిందండి. ఆరిపోయిన తరువాత పొయ్యి వెలిగించి దాని మీద మూకుడు పెట్టి అందులో తగినంత నూనె వేసి ఈ ఆరిన ఆకంతా ఆ మూకుట్లో వేసి బాగా మగ్గేటట్టు కలుపుకోవాలి. అంటే ఒకేసారి ఆకంతా వేయకుండా విడతలుగా ఆకు వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం ఆకంతా వేసేసుకున్న తరువాత మళ్ళీ ఇంకొంచెం నూనె వేసుకున్నాం మేము. నూనె వేసుకున్న తర్వాత బాగా కలుపుకుని అది కొంచెం మగ్గుతున్నప్పుడేమో దానికి తగినంత పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేసుకున్నాక కూడా బాగా కలుపుకుని తర్వాత కొంచెం దానికి సరిపడా చింతపండు వేసుకున్నాం. అంటే గోంగూర పుల్లగానే ఉంది కానీ అన్నంలో కలుపుకుంటే పులుపు సరిపోదని మళ్ళీ మేము కొంచెం చింతపండు వేసుకున్నాం. ఇలా చింతపండు వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నామండి. గోంగూర బాగా మగ్గిపోయింది. తర్వాత పొయ్యి కట్టేసి అది చల్లారేంత వరకు దాన్ని అలా వదిలేసాము. ఈ గోంగూర పచ్చడిని ఈసారి రోట్లో రుబ్బామండి. ఎందుకంటే మా మిక్సీ పాడైపోయింది, అందుకని రోట్లో రుబ్బామన్నమాట. ఈ చిన్న రుబ్బురోలు మా పిన్నత్తగారు ఇచ్చారంటే మా అత్తగారి చెల్లి ఆవిడకి గిఫ్ట్గా ఇచ్చారన్నమాట. దాన్ని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా పొడిబట్ట పెట్టి తుడుచుకుని ఒక పక్కన పెట్టుకున్నాం. తరువాత ఒక ప్లేట్లోకి 1.5 చెంచా కారం, 1 చెంచా మెంతి పొడి, 1 చెంచా ఇంగువ, 4 వెల్లుల్లిపాయలు తీసుకున్నాం. వెల్లుల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకున్నామండి. ఎందుకంటే ముక్కలు గోంగూర పచ్చట్లో కలుపుకున్నాక ఊరుతాయి కదా, అవి అప్పుడు అన్నంలో కలుపుకు తింటూ ఉంటే పంటికి తగులుతూ ఉంటే బాగుంటాయి కదా, అందుకని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. తర్వాత పొయ్యి వెలిగించి మూకుడు పెట్టి అందులో కొంచెం నూనె వేసుకుని అది వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసుకుని అవి దోరగా వేగిన తర్వాత పొయ్యి కట్టేసి ఆ మూకుడు పక్కన పెట్టుకోవాలి. నూనె కొంచెం గోరువెచ్చగా అయిన తరువాత కారం, మెంతి పొడి, ఇంగువ కూడా అందులో వేసేసుకుని బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. గోంగూర చల్లగా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత రోట్లో వేసి బాగా రుబ్బేసుకున్నాము. అంటే బాగా మగ్గించేసాం కదా, అప్పటికే మెత్తగా అయిపోయింది అది. ఒక్కసారి మామూలుగా అలా రుబ్బేస్తే సరిపోతుందని అలా గోంగూర పచ్చడి అంతా రుబ్బేసి ఈ వెల్లుల్లిపాయలు ఉన్న గిన్నెలోకి ఆ గోంగూర పచ్చడి అంతా వేసేసి కారం, మెంతి పొడి, ఇంగువ కలుపుకున్న మిశ్రమం ఉంది కదా, ఆ కారం కూడా అందులో కలిపేసుకున్నాం. అంతేనండి, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.